రోమిలికి రాసిన పత్రిక 9వ అధ్యాయము 20వ వచనం. అవును గాని ఓ మనుషుడా, దేవునికి ఎదురు చెప్పుటకు నీవెవడవు? క్వశ్చన్ మార్క్. దేవునికి ఎదురు చెప్పడానికి మనము ఎవరము? ఏ పాటి వారు? ఏ అర్హత ఉందని దేవునికి ఎదురు చెప్పగలుగుతాం మనం? ఈ విషయంలో దేవుని ప్రశ్నించడానికి కానీ, ఎందుకు నా బ్రతికి ఇలా చేసావు, నా జీవితం ఎందుకు ఇలా అయింది, ఎందుకు నాకు ఈ శ్రమలు పెట్టావు, ఎందుకు నా శోధనలు పెట్టావు నా జీవితంలో, ఎందుకు ఇన్ని సమస్యలు గుండా నన్ను తీసుకొని వెళ్తున్నావు అని ఏ ఒక్కరైనా దేవుణ్ణి అడగగలుగుతారా? అడగలేరు, అడగకూడదు కూడా. వాక్య ప్రకారం ఆయన ఏది చేసినా మన మంచి కొరకు చేస్తాడు. ఆయన ఏది చేసినా, ఒకవేళ కీడు మన జీవితంలో సంభవించినా అది ఏ మేలు కొరకు అనుకోవాలండి. శ్రమలు గుండా మనం వెళ్తున్నప్పుడు అది ఏ మంచి కొరకేలే, దేవుడు ఈ శ్రమలను మన జీవితంలో అనుమతించాడు అని అనుకోవాలి. కానీ ఎందుకు ప్రభువా నాకు ఈ కష్టాలు పెడుతున్నావు? ప్రభువుని ప్రశ్నించే స్థితికి ఏ మనిషి కూడా ఎదగకూడదు. అది ఎదగటం అంత సురక్షితం కాదంట. ప్రభువుని ప్రశ్నించే స్థితికి వెళ్ళకూడదు. ఈ రోజు నీ స్థితిలో పెట్టాడంటే ఆ స్థితిని బట్టి దేవుని స్తుతించు.